ఈ మధ్య రవితేజ చిన్న తమ్ముడు భరత్ కారు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. రవితేజ ఇద్దరు తమ్ముళ్ళు రఘు, భరత్లు సినిమాలో నటిస్తున్నారు. రీసెంట్ గా కారు ప్రమాదంలో భరత్ చనిపోయినా అతని అంత్యక్రియలు మాత్రం రవితేజ తల్లిదండ్రులు మాత్రం హాజరు కాలేదు. దీంతో మీడియాలో రకరకాల రూమర్లు పుట్టుకొచ్చాయి. తాజాగా భరత్ సంతాప సభకు వచ్చిన రవితేజ గారు మీడియాతో మాట్లాడారు. తన తమ్ముడు అంటే కుటుంబంలో అందరికీ ఎంతో ఇష్టమని, కారు ప్రమాదంలో శరీరం ఛిద్రం కావడం చూసి తట్టుకోలేక అంత్యక్రియలకు రాలేకపోయామని వివరించారు. అంతేకాదు జూనియర్ ఆర్టిస్టులతో కార్యక్రమాలు చేయించారని రూమర్లు వస్తున్నాయి. అవి అవాస్తవమని, తాను మా పెద్దనాన్న అని అన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ తో అంత్యక్రియలు జరిపించాల్సిన అవసరం తన కుటుంబానికి లేదని, తన తమ్ముడు రఘు మొదటి నుంచి అక్కడే ఉన్నాడని, సినిమా ఇండస్ట్రీలో తన స్నేహితులు కూడా అక్కడే ఉన్నారని, తన తమ్ముడు మరణం తమను కలిచి వేసిందని అన్నారు. ముఖ్యంగా మీడియాలో ఇలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దని, నిజం తెలుసుకుని ప్రచారం చేస్తే మంచిది అని అన్నారు రవితేజ గారు. ఈ సమాచారం విషయంలో మీ కామెంట్ ని పోస్ట్ చేయవచ్చు. ఇక పనిలో పనిగా చిరంజీవి గారి సినిమా విషయానికి వస్తే, ప్రస్తుతం చిరంజీవి గారి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అని సమాచారం. అలాగే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్కు సంబంధించిన ఫేస్బుక్ పేజ్ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను. క్లిక్ చేసి లైక్ కొట్టండి. ప్రమోషనల్ వీడియో గురించి కొంచెం ఆలోచించండి. టెంపుల్ రహస్యాలు ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు ఊరికొక దేవత, దేవుడెవరు? భయం, భక్తి, నమ్మకం కలిపితేనే దేవుడు. మనిషి దేవుడు, పంచభూతాలు కలిపితేనే దేవాలయం. దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు. అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు. ఇంతకీ ఆ దేవుడెవరు? పూర్వం దేవాలయాలను కట్టించింది మనిషేనా లేక గ్రహాంతర వాసులా? దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా? నైవేద్యంగా పెట్టే పండ్లు పలహారాలు తింటాడా? మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి. మిస్ అవ్వకండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.